హాయ్, గుడ్ ఈవినింగ్. ఆ పెద్దాయనకి కొద్దిగా సమయం ఇద్దాం. అతను మేధావి, అపర చాణక్యుడు. అతను బోర్న్ యాజ్ ఎ లీడర్, అంటే జన్మతరానే లీడర్ అతను. మేము పక్క రాష్ట్రాలకి మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు చాలామంది కార్పొరేట్ హెడ్స్ ఏమంటారంటే, "ఆ లీడర్‌కి కొద్దిగా సమయం ఇవ్వండి. అతను మీ ఆంధ్రాని, మీ అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేయగలడు." ఆ లీడరు కొన్ని కొన్ని విషయాల మీద చాలా చాలా డీప్‌గా వెళ్ళి క్వాంటమ్ వ్యాలీ గానీ, గ్రీన్ హైడ్రోజన్ గానీ, లేకపోతే టూరిజం గానీ మీద చాలా బిగ్ బిగ్ ప్లాన్స్‌తో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతా ముందుకు వెళ్తున్నారు. సో, మనం ఆయనకి సపోర్ట్ ఇవ్వాలి. అంతేగాని మనం ఫ్రీ మనీకి ఆశపడి, పథకాలు వీటికి ఆశపడ్డామంటే మన భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. మన పిల్లల భవిష్యత్తు చాలా అధోగతిగతంగా ఉంటది. సో, ఈ పథకాలు, ఈ ఫ్రీ మనీకి ఆశపడకుండా మనకు కావాల్సింది ఓన్లీ ఏంటంటే డెవలప్‌మెంట్. మనకి బందర్ బీచ్‌కి గానీ, బాపట్లకి గానీ, మనకి ఫారెన్ టూరిస్టులు రావాలి, కంపెనీస్ రావాలి, డెవలప్‌మెంట్ అవ్వాలి. మన చరిత్ర ఏం చెప్తుందంటే, ఏ లీడర్ అయితే పగ, ద్వేషంతో రగులుతాడో, ఆ లీడరు సమాజానికి గానీ, రాష్ట్రానికి గానీ బాగు చేసినట్టు ఏ చరిత్రలో లేదు. సో, మీరు బిజినెస్ చూసుకుంటే, ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఆ బిజినెస్ బ్రహ్మాండంగా రన్ అయ్యేది. ఏ పార్ట్నర్ అయితే విభేదిస్తాడో ఆ బిజినెస్ సరిగ్గా రన్ అవ్వదు. ఇప్పుడు ఒక అన్న ఒక బిల్డింగ్ కడితే తమ్ముడొచ్చి దాన్ని కూలగొట్టాడంటే, ఇంకా అది ఆ డెవలప్‌మెంట్ ఆగిపోయినట్టే. సో, ఇప్పుడు మనం వీళ్ళు బీటెక్ అయిపోయిన వాళ్ళని చూస్తే చాలామంది హైదరాబాద్ ఎళ్లి సెక్యూరిటీ గార్డ్‌గానో, లేపోతే మాల్స్‌లోనో, లేపోతే కాల్ సెంటర్స్‌లోనో పనిచేస్తున్నారు. మన రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే మనకి ఇండస్ట్రీస్ రావాలి, ఇన్వెస్ట్‌మెంట్స్ రావాలి, డెవలప్ అవ్వాలి. ఈ లీడరు బోర్న్ యాజ్ ఎ లీడర్. సో, అతనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అతను ప్రపంచం అంతా అతను చేయగలడు. అతనికి సమయం ఇవ్వమని కోరుతున్నాను. సో, మేధావులు కూడా తమ మౌనాన్ని వీడి ఇద్దరిని పాలకపక్షం, ప్రతిపక్షాన్ని ఒక వేదికపై చేర్చి 80% స్ట్రాటజిక్ డెసిషన్స్ ఇద్దరు కలిసి తీసుకునేటట్టు చేయాలి. ఓన్లీ 20% విభేదించొచ్చు రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే. కొన్ని స్ట్రాటజిక్ డెసిషన్స్ ఉన్నాయి. క్యాపిటల్, ఇన్వెస్ట్‌మెంట్స్ వీటన్నిటి మీద ఇద్దరు ఒకే వేదికపై ఉంచితే రాష్ట్రానికి ఉపయోగం, అది మన రాబోయే తరాలకు ఉపయోగం. ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రం డెవలప్ అవ్వన్నా సరే, పాలకపక్షం, ప్రతిపక్షం 60-70% డెసిషన్స్, స్ట్రాటజిక్ డెసిషన్స్ మీద విభేదించకూడదు. ఓన్లీ 20% మీద విభేదించొచ్చు కానీ, అట్లనే టోటల్‌గా విభేదిస్తే మాత్రం ఆ రాష్ట్రం డెవలప్ అవ్వదు. సో, మనం రాష్ట్రం ఫ్లోరిష్ అవ్వాలంటే మనకు డెవలప్‌మెంట్ కావాలి, ఇన్వెస్ట్‌మెంట్స్ రావాలి. అంటే మనకి డెవలప్‌మెంట్ కావాలి గానీ, ఫ్రీ పథకాలు, ఫ్రీ మనీ అయితే రాష్ట్రం డెవలప్ అవ్వదు.